వైసీపీలో ప్రభుత్వం విఫలమైపోయింది, వరద బాధితులకు ఎలాంటి చర్యలు కానీ సహాయాలు కానీ చేయట్లేదంటూ కూడా ఆరోపిస్తున్నారు. లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే ప్రజలు ఏడుస్తూ ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి మేము బతికాం, మా పిల్లలు బతికారని చెబుతుంటే మాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఇలాంటి టైంలో పార్టీలు కులాలు మాట్లాడే ఎదవల గురించి మనం మాట్లాడుకోవద్దండి. ఇప్పటికీ డిప్యూటీ సీఎం స్పందించలేదు, ఇంతవరకు రాలేదంటూ కూడా వైసీపీలు చేస్తున్న ఆరోపణలు. పవన్ కళ్యాణ్ గారు సైన్యం మేము లక్షల మంది వచ్చి పనిచేస్తున్నారా ఎదవల్లారా? కష్టాలు ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళే వ్యక్తిత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. వెల్కమ్ టు జనసేన. మనతో మాట్లాడేందుకు తూర్పు నియోజకవర్గం అంశెట్టి వాసు గారు అయితే ఉన్నారు. ప్రజలకి ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు, పార్టీ తరఫున ప్రజలకి ఎలాంటి అండగా ఉంటున్నారు, వరద బాధితులకి ఎలాంటి తోడుగా ఉంటున్నారు అనేది అంశెట్టి వాసు గారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, గత 5 రోజుల నుంచి కూడా ఈ అనుకూలమైన వాతావరణం కానివ్వండి, ఈ వరద ప్రాంతాల్లో కూడా చేస్తున్న ఆరోపణల పైన మీరేమంటారు? ఏమండి, ఇలాంటి టైంలో రాజకీయాలు మాట్లాడే ఈన్యమైన బతుకులు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు స్పందించే గుణం ఎవరిదైనా దేశంలో రాజకీయ నాయకుడికి ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి వ్యక్తి. ఆయన పుట్టినరోజు కూడా పక్కన పెట్టి ప్రజలకి జన సైనికులకి పిలిపించి, అయ్యా నా పుట్టినరోజు వద్దు, వరద బాధితులకు అండగా నిలబడిన ఒక పిలుపునివ్వటం, ఆయన సొంత నిధి నుంచి ₹1 కోటి వరద బాధితులకి ఇవ్వటం సీఎం నిధికి, ఇదన్నీ కూడా చూసి వారం లేక ఈ వైసీపీ పేటీఎం గాళ్ళు మాట్లాడే మాటలకి మేము పట్టించుకునేది లేదు. ఈరోజు సింగనార్ డాబా కొట్టు సెంటర్లు కానీ, పైపుల రోడ్డు కానీ ఇవన్నీ కూడా ప్రాంతంలో మా జన సైనికులు, డివిజన్ అధ్యక్షులు, వీరమహిళలు అందరూ కలిసి మరి బొమ్మ నాయకర్ గారు అమలాపురం నుంచి వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు తీసుకొస్తున్నారు. కాబట్టి మేము అన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు మేము ఆదుకుంటాం. జనసేన పార్టీ తరఫున మేము ప్రజలకు సేవ చేసే పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 74 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఆయన ప్రజల్లో తిరుగుతూ, మరి ఆయన చిన్న వ్యక్తి, చిన్న పిల్లోళ్ళలాగా ట్రాక్టర్లు ఎక్కేసి, బుల్డోజర్లు ఎక్కేసి తిరుగుతున్నాడంటే ప్రజల పట్ల ఆయన ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో ప్రజలు చెబుతున్నారు. మేము కాదు చెప్పేది. ప్రజల దగ్గరికి వెళ్తే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే మేము బతికాం, అయ్యా మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మమ్మల్ని పరామర్శించారు, మాకు పాల ప్యాకెట్లు పంపించారు, ఫుడ్ పంపించారు, వాటర్ పంపించారని చెప్పుకుంటా ఉన్నారు. ఇంత లోటు 200 సంవత్సరాల క్రితం వచ్చిన ఫ్లడ్ ఇప్పుడు వచ్చిందంటే, ఇలాంటి విపత్తుల్లో కూడా కాపాడారంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఆయన అనుభవం. మరి దయచేసి వైసీపీ నాయకుల్ని మీరు ఇలాంటి టైంలో సర్వీస్ చేయండి కానీ రాజకీయం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము జనసేన పార్టీ తరఫున ప్రజలకి అండగా ఉంటాం. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైసీపీలో ప్రభుత్వం విఫలమైపోయింది, వరద బాధితులకు ఎలాంటి చర్యలు కానీ సహాయాలు కానీ చేయట్లేదంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూస్తారు? చేయకపోతే ఇంతమంది లక్షల మంది జనాన్ని ఎట్లా అండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఇంతమంది 3 నియోజకవర్గాలు కూడా ఇంత వరద వచ్చి మనిషి మునిగిపోయేంత, ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి కూడా వచ్చే అంత వాటర్ వస్తే ఇంతమందిని సేవ్ చేసిన గవర్నమెంట్ కళ్ళు కనపట్టలేదా? ఇంత చేయబట్టే కదా వేల మంది వచ్చి ప్రభుత్వం కానీ అట్లాగే రెస్క్యూ టీం కానీ అందరూ కూడా రాబట్టి ఇంత రికవర్ అయిందండి. ప్రజలు లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే ప్రజలు ఏడుస్తూ ఉన్నారండి. ప్రభుత్వం చేస్తుంది చూసి వైసీపీ వాళ్ళు కూడా, అయ్యా మేము వైసీపీకి ఓటేసినందుకు సిగ్గుపడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి మేము బతికాం, మా పిల్లలు బతికారని చెబుతుంటే మాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఇలాంటి టైంలో పార్టీలు కులాలు మాట్లాడే ఎదవల గురించి మనం మాట్లాడుకోవద్దండి. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవండి, బాధల్లో ఉన్న చిన్నపిల్లలండి. ఇలాంటి టైంలో మనం రాజకీయాల గురించి మాట్లాడుకోవడం చాలా తప్పు. అవకాశం ఉన్నంత వరకు పార్టీలు, కులాలు, మతాలు పక్కన పెట్టి సర్వీస్ చేయండి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లక్షలాది మంది కుటుంబం ఒక చిన్న పిల్లలను చూస్తుంటే 6 రోజులు డెలివరీ అయ్యి పాలు ప్యాకెట్ లేక, పాలు లేక పిల్లలు తడిసిపోయి చేతుల మీద 4-5 గంటలు 10 గంటలు చేతుల మీద పడుకోబెట్టుకున్న తల్లులు ఉన్నారండి. అలాంటి తల్లులను చూసి వీళ్ళకి రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారో, వాళ్ళు రాజకీయంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. అదే జగన్మోహన్ రెడ్డి 3.5 సంవత్సరాలు కరోనా కష్టకాలాల్లో కూడా ప్రజల దగ్గరికి రాకుండా 3.5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తల మా నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది మీకు సిగ్గుందని మేము అడుగుతా ఉన్నాం. మీకు మనసు ఉంటే, సిగ్గుంటే, మానవత్వం ఉంటే ప్రజలకు సర్వీస్ చేయండి. సర్వీస్ చేసి మమ్మల్ని చెప్పండి. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా, ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా ఇంతవరకు డిప్యూటీ సీఎం స్పందించలేదు, ఇంతవరకు రాలేదంటూ కూడా వైసీపీలు చేస్తున్న ఆరోపణలు. అరే ఎదవల్లారా, ఒక పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏమైద్దిరా? పవన్ కళ్యాణ్ గారు సైన్యం మేము లక్షల మంది వచ్చి పనిచేస్తున్నావురా ఎదవల్లారా. పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోజులు ఇవ్వడానికి మీలాగా, మీ నాయకుల్లాగా అలాంటి వ్యక్తి కాదురా ఎదవల్లారా.
పవన్ కళ్యాణ్ గారు రాలేక కాదు, వస్తే ఇక్కడ చాలామంది చనిపోతారు, సెక్యూరిటీ ఇవ్వలేరని ఆపారు. పవన్ కళ్యాణ్ గారు మనసు అలాంటి మనసు కాదు, మనుషుల దగ్గరికి వెళ్ళే వ్యక్తిత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఎదవలారు ఇలాంటి టైంలో కూడా ఇలా మాట్లాడుతున్నారు, మీకు బుద్ధి జ్ఞానం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. సార్, పవన్ కళ్యాణ్ గారు 400 గ్రామాలకు కూడా 4 కోట్లు విరాళాలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి గ్రామానికి కూడా 1,00,000 చొప్పున విరాళాలు ఇవ్వడం జరిగింది. దీనిపైన మీ స్పందన? పవన్ కళ్యాణ్ గారి మనసు అదేనండి, పెద్ద మనసు అండి ఆయనది. ఆయన డబ్బు సంపాదించడానికి, రాజకీయంగా ఈ పదవులు అనుభవించడానికి రాలేదండి. ప్రజలకు సేవ చేయాలి, ప్రజల మనుషుల్లో గెలవాలి, ప్రజల ఉదయాల్లో ఉండాలనే ఒక ఆలోచనతో మా అందరికి ఒకే పిలిపించారు. మీరు చేతనంత సహాయం చేయండి, ప్రజల పక్షాన నిలబడండి, ప్రజలు ఎవరైనా పార్టీలకి అతీతంగా మీరు పనిచేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ, వీర మహిళలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ వందలాది మంది అండి. మొన్న మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పెడితే ప్యాకెట్లకి వందలాది మంది కార్యకర్తలు వచ్చి స్వచ్ఛందంగా పనిచేశారంటే అది జనసేన పార్టీ అండి. అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని చూసి, పవన్ కళ్యాణ్ గారిని ఆలోచన చూసి మరి కుర్రోళ్ళందరూ, యువత అందరూ కూడా ఎక్కడ చూసినా జెండా కట్టుకొని సర్వీస్ చేస్తున్నారండి. ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ సొంత వేసుకొచ్చి మేము జనసేన అని చెప్పి సర్వీస్ చేస్తూ ఉంటే, ఇంటింటికి వెళ్తే మా జనసేన వాళ్ళు వచ్చారని చెప్తా ఉంటే మాకు గర్వంగా ఉంది. ఇలాంటి టైంలో కూడా రాజకీయాలు మాట్లాడతాం, వాళ్ళకి సంస్కారం లేదు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం వేస్ట్. మేము ప్రజల పక్షాన నిలబడతాం. కష్టాల్లో ఉన్న ప్రజలు ఎవరైనా మా నెంబర్లో ఫోన్ చేస్తే మీకు తక్షణమే ఫుడ్ కానీ, మీకు ఏ అవసరమైన పాల ప్యాకెట్లు కానీ, వాటర్ కానీ మా జన సైనికులు ప్రతి ఏరియాలో ఉన్నారు. ప్రతి ఏరియాలో మీరు గూగుల్లో మీరు లొకేషన్ షేర్ చేసి మీ నెంబర్ షేర్ చేయండి, మేము పంపిస్తాం. విజయవాడలో ఎక్కడికున్నా, మీరు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా, మీకు మెడికల్గా కానీ, మీకు ఫుడ్ కానీ, పాల ప్యాకెట్లు కానీ, మీకు ఏ అవసరమైనా కానీ మీరు పెట్టండి. మేము అందించకపోతే అప్పుడు అడగండి.